ఈ రోజు చక్కగా వినాయక చవితి కాబట్టి మనం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇది మీకు సెమ్ ఎగ్జామ్స్ లో అండ్ ఇంటర్వ్యూస్ లో అండ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కూడా ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. అసలు కోడింగ్ అన్న కాన్సెప్ట్ బేస్ అయ్యేది ఈ కాన్సెప్ట్ మీద. అదేంటంటే క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా వీటి మీద క్వశ్చన్స్ అడిగితే క్లాస్ ఏముంది భయ్య, ఏ క్లాస్ ఇదే టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ అని చెప్తారు. ఆబ్జెక్ట్ ఏంట్రా అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్తారు. అసలు టెంప్లెట్ అంటే దేనికి టెంప్లెట్, బ్లూ ప్రింట్ అంటే దేనికి బ్లూ ప్రింట్, అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటి, వీటి గురించి ఎవరైనా అడిగారంటే ఎర్రముఖం వేసుకుని చూస్తారు. సో మనం ఈ రోజు వీటి గురించి చాలా పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లాస్ అన్నది ఏంట్రా అంటే మనం ఇంతకు మాట్లాడుకున్నాం, అదొక బ్లూ ప్రింట్ కానీ టెంప్లెట్ కానీ అని చెప్పేసి. దేనికి టెంప్లెట్ రా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నావు, నువ్వు దానికి డైరెక్ట్ గా ఇల్లు కట్టేవు కదా, నువ్వు దానికి ముందు ఒక ప్లాన్ అన్నది వేసుకుంటావా, ఆ ఆర్కిటెక్ట్ ఒక ప్లాన్ అన్నది వేస్తాడు కదా. ఇలా నువ్వు ఏం చేయాలన్నా కూడా దానికి ముందు ఒక ప్లాన్ అన్నది వేసుకుంటావు కదా. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే క్లాస్ అంటాం అనమాట. ఈ క్లాస్ లో ఏముంటాయరా అంటే వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో ఇది ఒక టెంప్లెట్, బ్లూ ప్రింట్, జస్ట్ డిజైన్ అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక డిజైన్ అనుకోండి. ఇకపోతే ఆబ్జెక్ట్ అంటే ఏంట్రా అంటే రియల్ ఇన్స్టెన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ క్లాస్. అంటే ఆ క్లాస్ నుండి ఒక రియల్ ఆబ్జెక్ట్ మనకి బయటకు వచ్చింది ఏంట్రా అంటే ఈ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఈ ప్లాన్ యూజ్ చేసుకొని ఒక ఇల్లు కట్టేసాం అనుకో, ఆ ఇల్లు ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ అవుతారా అంటే ఇందాక ఏం చెప్పాను నేను, క్లాస్ లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ వేరియబుల్స్ ని మెథడ్స్ ని నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే లేకపోతే నువ్వు యూజ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్స్ త్రూ గానే చేసుకుంటావు అనమాట. సో నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ లో ఏదైనా వాడుకోవాలి అనుకుంటే దానికి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని అప్పుడే నువ్వు దాన్ని వాడుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా ఒక డమ్మీ క్లాస్ అయితే నేను రాశాను, క్యాలిక్యులేటర్ అని చెప్పేసి. జనరల్ గా క్యాలిక్యులేటర్ యాప్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక 2 నంబర్స్ కానీ లేకపోతే మల్టిపుల్ నంబర్స్ కానీ అది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో ఇది ఒక క్లాస్ అనమాట. దాన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే క్లాస్ నేమ్ అని ఇచ్చేస్తాము, సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, జస్ట్ ఇది ఒక డిజైన్ మాత్రమే. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాం రా అంటే నేను ఇందాక ఏం చెప్పాను, దాన్ని ఒక క్లాస్ లో ఉన్నదాన్ని నువ్వు వాడుకోవాలి అంటే నువ్వేం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయమని చెప్పాను కదా. సో జనరల్ గా నీ జావా కోడ్ ఎక్కడ నుండి రన్ అవుతుంది, మెయిన్ మెథడ్ ఉండే కదా రన్ అవుతుంది. సో ఈ క్లాస్ నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తాను ఇప్పుడు నేను. సో అందుకే ఇప్పుడు మనం ఐడీస్ యూజ్ చేస్తే షార్ట్ కట్ లో రాసేయచ్చు అనమాట. లైక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి కంట్రోల్ స్పేస్ కొట్టేస్తే సజెషన్స్ లో ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. దాని సింటాక్స్ ఏంటంటే అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని యాక్సెస్ చేయాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏంటి, ఆ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ నువ్వు యూజ్ చేసుకోవాలి కదా. సో నేనేం చేస్తాను రా అంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్, ఇప్పుడు మనం దేన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, దాంట్లో ఒక మెథడ్ ని కాబట్టి యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి ఒక నంబర్ ఇస్తాను నేను, ఏమని 5 ఒక నంబర్ ఇస్తాను, ఒక 6 అనే నంబర్ ఇస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ యాడ్ అనే మెథడ్ ని ఇక్కడ యూజ్ చేసుకున్నా. ఎలా యూజ్ చేసుకున్నా, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకున్నా.